మత్తేబం. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో సబర్ణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతి మైత్రి స్థానం 14వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ఉదాహరణ: ఇది కల్పాంతముయో ఇమ్మ హే గ్రసలి లం బేకార్ణవాకారమై. చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఏ సెంటెన్స్ అయినా అండి 3 లెటర్స్గా డివైడ్ చేసుకోవాలి. లఘువు గురువు గుర్తించాలంటే చూడండి, ఈ యతి మైత్రి స్థానం 14వ అక్షరం. ఇక్కడ ఈ అనే రిపీటెడ్ అయింది. మళ్ళీ 14వ అక్షరంకి బే ఈ అనే లెటర్తో అది సౌండ్ వస్తుందండి. యతి మైత్రి స్థానం అవుతుంది. ఈ లఘువు, ది లఘువు, సంయుక్త అక్షరంకి ముందున్న అక్షరం గురువు. కానీ ఇక్కడ దీర్ఘాక్షరం ఉంది కదండి, ఇది అందుకు ఇది గురువు అవుతుంది. సున్నా కూడా ఉంది, గురువు అవుతుంది. త లఘువు, మో లఘువు, మా ద్విత్వాక్షరంకి ముందున్న అక్షరం గురువు, లఘువు. దీర్ఘాక్షరం లఘువు, గురువు, లఘువు, లఘు, గ్ర లఘువు, లఘువు, లఘువు. ఇవన్నీ నార్మల్ అక్షరాలు కదండి. లం సున్నా అక్షరం గురువు, బే గురువు, కా గురువు, నా గురు లఘువు, వా గురువు, కా గురువు, రా లఘువు, మై గురువు. చూడండి, ఈ గణాల్లో చెక్ చేసుకోండి. నా ఇది సా అండి, నా కాదు. సబర్ణమయవ అనే గణాలు వచ్చాయండి. సబర్ణమయవ గణాలు వచ్చే వాక్యంని మత్తేబ పద్యం అంటారండి. ఇంతటితో ఛందస్సు అయిపోయిందండి. ఇదే ఛందస్సు లాస్ట్ వీడియో. మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you all.